లక్ష్మీదేవి కటాక్షానికి ఇంట్లో పిచ్చుకలు తిరిగితే చాలా మంచిదంటారు. మా ఇంట్లో అయితే చాలా పిచ్చుకలు తిరుగుతూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటో మీకు తెలుసా? ఇవి వడ్లు, అంటే దీంట్లోంచి మనకి తినడానికి రైస్ వస్తుంది. ఇవి మా పొలంలోనివి. ఇదిగో మీకు చూపిస్తాను చూడ, అక్కడ చాలా దూరంగా ఉంది కదా, అక్కడ మా పొలం ఉంది. కాకపోతే ఇవన్నీ తుప్పలుగా వచ్చేసాయని చెప్పి నేనైతే వెళ్ళలేదు. వేరే బాబుని తీసుకెళ్లి కొయ్యమని చెప్పాను. ఆ బాబు కోసి తీసుకొచ్చాడు. ఈ భూమి మొత్తం వడ్లు పండించే భూమి, అంటే మాగాని. ఈ పొలంలో అయితే ఇంకా కాపుకు రాలేదు. ఇవి మా చిన్నమ్మ వాళ్ళ భూమి. వీళ్ళు త్వరగా పంట వేయలేదనుకుంటా, అందుకే కాపు లేటుగా వచ్చింది. చూడండి, ఈ విధంగా ఒడ్లు నొక్కి చూస్తే ఇంకా బియ్యం అయితే తయారవ్వలేదు. మేమైతే పంట త్వరగా వేయించాం కాబట్టి మాకు కాపు త్వరగా వచ్చేసింది. నేనైతే ఈ ఒడ్లను తీసుకొచ్చి సిటీలో ఈ విధంగా కట్టి మా ఇంటి ముందు గుమ్మం దగ్గర తగిలించాను. మేము చిన్నప్పుడు అయితే ఈ విధంగా ఎవరో ఒకళ్ళు పొలంలో తయారు చేసి ఇచ్చేవారు. వాటిని ఇంటి ముందు వేలాడిస్తే చక్కగా చిన్న చిన్న పిట్టలు వచ్చి తినేసి వెళ్ళేవి. ఈ గడ్డి చాలా షార్ప్గా ఉంటుంది, అందుకే చేతులు మొత్తం గీకేస్తుంది. అంతేకాక మరి ఇందులో దుమ్ము ఉందో ఏంటో తెలియదు, కానీ బాగా తుమ్ములు వచ్చి నాకు జలుబు వచ్చేసింది. ఇవి ఇప్పుడైతే ఆన్లైన్లో కూడా దొరికేస్తున్నాయి. ఇంటి ముందు వేలాడించుకోవడానికి, నెక్స్ట్ గుమ్మం ముందు తోరణంగా పెట్టుకోవడానికి కూడా ఆన్లైన్లో దొరికేస్తున్నాయి, కానీ చాలా కాస్ట్గా ఉంటున్నాయి. స్టార్టింగే 800 నుంచి ఉంటున్నాయి. అందుకే ఎందుకు అని చెప్పి నేను పొలం నుంచి తెచ్చుకున్నాను. ఒక తాడు తీసుకొని ఈ వడ్లను ఈ విధంగా పూలమాల ఏ విధంగా అల్లుతారో ఆ విధంగా అల్లేసాను. మీకు పూలమాల అల్లడం రాకపోతే మాత్రం జస్ట్ ముళ్ళు వేసేసి ఇంటి ముందు గుమ్మంకి తగిలించుకోండి, లేకపోతే ఇంటి ముందు వేలాడ తీసుకోండి. చక్కగా మార్నింగ్ లెగ్గానే పిట్టలు వచ్చి తినేసి వెళ్తాయి. మా ఇంటి దగ్గర పిట్టలు అయితే వస్తూ ఉంటాయి, కానీ వచ్చి ఏమన్నా లైట్ పురుగులు అవి ఉంటే తినేసి వెళ్తాయి. కాకపోతే ఇలాగ ఎప్పుడు ఈ ఒడ్లు పెట్టడం మాత్రం నేను ఎప్పుడు పెట్టలేదు. వాటికి అలవాటు అవ్వడం కోసం ఈ ఏసీ వైర్ ఉంటే దానికి ఇలాగ ఒడ్లు కొద్దిగా పెట్టాను. బాగానే అలవాటు అయ్యాయి. అందుకే ఇక్కడ షాండ్లియర్కి ఒక చైన్ పెట్టించాము, దానికి కానీ తగిలిస్తాను. లేకపోతే ఇక్కడ ఒక కొక్కె ఉంది, దానికి వేలాడదీస్తాను. ఇంకా ఈ రాలిపోయిన ధాన్యాన్ని ఒక ప్లేట్లో వేసి బయట పెడదాము, ఇవి కూడా తింటాయి. ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్ను చూపిస్తా, అట్టొస్తే ఆ ప్రేమైనా నా చేతులతో నలిపేస్తా. చూసారా పిట్టలు వచ్చి ఎంత బాగా తింటున్నాయో. ఇవి చక్కగా ఒడ్లు ఒలిచి అందులో ఉన్న రైస్వే తింటాయి. ఇంకా ఈ పిట్ట అయితే వేరే చోట ఏమైనా గూడు కడుతుంది అనుకుంటా, అందుకే దీంట్లో ఉన్న వరి గడ్డి మాత్రమే లాక్కొని వెళ్తుంది. పిట్టలు ఇంట్లో రావడం చాలా మంచిదంటారు. మీకు కూడా పిట్టలు ఇలా ఇంట్లో రావాలి అనుకుంటే మాత్రం మీరు ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే పిట్టలు, మీరు చిన్న బౌల్లో కొద్దిగా రైస్ కానీ ధాన్యం కానీ వేసి పెట్టండి. ఒకరోజు కాకపోతే ఇంకో రోజన్నా వచ్చి తిని అవి అలవాటు చేసుకుంటాయి. నేను బయటికి వెళ్ళి వీడియో తీద్దామంటే ఇవి పారిపోతాయని చెప్పి బయటకు వెళ్ళలేదు. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తి ఆ బియ్యం ఒకటి తినేసి పైన ఉన్న తొక్కను వదిలి పడేస్తుంది. ఈ ప్లేట్లో ఉన్న ఒడ్ల నుంచి రైస్ ఒక్కటి తీసేసి పైన తొక్కను చూడండి ఏ విధంగా పడేసాయో. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.